మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పన్ను బకాయిదారులు తక్షణమే బకాయి పన్నును చెల్లించాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. మార్చి 1 నుంచి 4 వరకు శ్రీ విజయదుర్గ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం. కరపత్రాలు ఆవిష్కరించిన ప్రముఖులు. బాలికా విద్యా ప్రోత్సాహానికి లక్ష్యాన్ని చేరుకున్న వారధి ట్రస్ట్. దాతల సహకారంతో 18 మంది బాలికలకు 18 సైకిళ్లు అందించిన వైనం. పన్ను బకాయిదారులు తక్షణమే బకాయి పన్నును చెల్లించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్ భవానీ ప్రసాద్ తో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు. పురపాలక సంఘానికి పన్ను చెల్లించవలసిన వారి వివరాలను వెల్లడించారు. తక్షణమే బకాయిదారులు వారి పన్నులను చెల్లించాలన్నారు. సకాలంలో పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పెద్దలందరికీ నా నమస్కారం. విలేకరుల గారికి నా నమస్కారం. ఇంటి పన్నులు, పంపు పన్నులు సకాలంగా చెల్లించాలని కోరుకుంటున్నాను. అలాగే మన మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మీ యొక్క పన్నును కట్టి క్రమశిక్షణ గల జంగారెడ్డిగూడెం పౌరులుగా మీ అంతటా మీరే నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ కలెక్టర్ గారు, సిడిఎంఏ గారు ఆదేశాల మేరకు మొండి బకాయిదారుల పట్ల జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కఠినంగా వ్యవహరిస్తుందనే సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో, చాలా ఏండ్లుగా పన్నులు కట్టకుండా ఉన్నారో, వారి యొక్క ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే నీటి సరఫరా, డ్రైనేజ్ కనెక్షన్స్, వీటినన్నింటిని కూడా నిలుపుదల చేయడం జరుగుతుంది. ఆల్రెడీ టాప్ డిఫాల్టర్స్ యొక్క లిస్టుకు వారికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ రిమూవల్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెడ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోని డిస్ట్రెస్ నోటీస్ అంటే జప్తు నోటీసులు ఇచ్చి జప్తులకు కూడా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం మొండి బకాయిదారులకు పట్ల వ్యవహరించబోతుంది. కనుక ఇటువంటి వాటికి ఎదుర్కోకుండా సకాలంలో మీరు పన్నులు చెల్లించితే ఎంతో అభివృద్ధికి ఎంతో సహకరించిన వారైతారు. ఈ పన్నులు ఏ విధంగా చెల్లించవచ్చు అంటే, మీ సమీపంలో ఉన్నటువంటి సచివాలయాల్లో చెల్లించవచ్చు, మీ సేవా కేంద్రాల్లో చెల్లించవచ్చు, ఈ సేవా కేంద్రాల్లో చెల్లించవచ్చు. అదేవిధంగా మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో నగర సేవ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆ నగర సేవ యాప్ ద్వారా మీ ఇంటి వద్ద నుంచి కూడా చెల్లించవచ్చు. మీరు హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, వేరే బయట విదేశాల్లో ఉన్నా కూడా ఈ పన్నును మీరు నగర సేవ యాప్ ద్వారా చెల్లించవచ్చు. ఈ సహకారాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు వీధిలో నిర్మిస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పలువురు ప్రముఖులు కోరారు. ఆలయ ఆవరణలో బుధవారం ప్రతిష్ఠా మహోత్సవ కరపత్రాలను ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, కౌన్సిలర్ టీవీఏ మురళి, సొసైటీ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావు, నాయకులు బత్తిన చిన్న, ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, సభ్యులు రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, కందులపాటి శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు, టీవీ రామలక్ష్మి, ఉదయ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విజయదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్టాపన చేయడానికి ఒక సంవత్సర క్రితం శంకుస్థాపన చేయడం, సంవత్సరం పూర్తవకుండానే దాని ప్రతిష్టాపన మహోత్సవానికి కార్యక్రమానికి బ్రోచర్స్ ఈ రోజున విడుదల చేసేటువంటి గ్రామం మధ్యలో ఎప్పుడు అమ్మవారు ఉండడం అనేది విశేషమైనటువంటి
గ్రామాల అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. మరి ఎంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని 4 రోజుల పాటు జరిగేటువంటి విశేష కార్యక్రమాలు అనేకం సహకరిస్తూ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి అందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రతిష్ట రేపు మార్చి 1 నుంచి 4 వరకు జరుగుతుందని ఎమ్మెల్యే గారిని కోరగా, ఆయన రమ్మని కోరగా, ఆయన ఎమ్మటే నేను వస్తాను అని చెప్పి అనటం, ఈ కమిటీ వారికి ధైర్యం ఇవ్వడం, వెంటనే మీకు ఏం కావాలని వార్డు కౌన్సిలర్ గారు, మా కమిటీ వారు వచ్చి వార్డు కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళినమ్మటే అక్కడికక్కడే డ్రైన్ కట్టేయండి అర్జెంటుగా అని చెప్పడం, ఆ శాంక్షన్ ఆర్డర్ కూడా ఈరోజు కమిటీ వారికి మన మురళీకృష్ణ గారు వారికి అందజేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి ప్రతిష్ట 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ శంకుస్థాపన చేసి సంవత్సరం లోపయింది. ఈ కమిటీ వారు చాలా కష్టపడి ఈ గుడిని ముందుకు తీసుకెళ్తున్నారు. జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. విజయదుర్గ అమ్మవారి గుడి నిర్మించుకోవడానికి అందరం కూడాను 1 సంవత్సరం క్రితం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో అందరూ కూడా జంగారెడ్డిగూడెం భక్తులందరూ పాల్గొని అమ్మవారి దయకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా గుడి కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో 1 నుంచి 4 వరకు జరిగే కార్యక్రమాల్లో జంగారెడ్డిగూడెం ప్రజలందరూ మరియు చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొని అమ్మవారి దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. డ్రైనేజీ అడగగా వెంటనే ఎమ్మెల్యే గారితో మరియు చైర్పర్సన్ గారు సంప్రదించి ₹1,00,000 డ్రైనేజీని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ గుడిలో మరకత శివలింగం, పంచముఖ మరకత శివలింగం దీంట్లో ఏర్పాటు చేస్తున్నాము. గుడి అమ్మవారి విగ్రహం వచ్చేటప్పుడు 6 అడుగుల 10 అంగుళాలు ఏకశిల, అలాగే ధ్వజస్తంభం కూడా 38 అడుగుల ధ్వజస్తంభాన్ని కూడా నిర్మిస్తున్నాము. దీనికి పూర్తి సహకారం మాకు శశికుమార్ గారు బాగా సహకరిస్తారు. వారికి మాకు జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దివ్య సన్నిధిలో వారధి ట్రస్ట్ ద్వారా బాలికా విద్యను ప్రోత్సహిస్తూ ట్రస్ట్ వ్యవస్థాపకులు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ చేపట్టిన సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమం బుధవారంతో ముగిసింది. గోకుల పారిజాతగిరి ప్రధానాచార్యులు, నల్లూరి రవికుమార్ ఆచార్యులు, చిట్టూరి రాజలక్ష్మి, దౌలూరి శ్రీరాములు వితరణతో 6వ తరగతి చదువుతున్న మాదాసు గీత, తలారి లక్ష్మీ పూజ ప్రసన్న, 7వ తరగతి చదువుతున్న పెద్దపూడి మమతావర్ధిని అనే 3 బాలికలకు 3 సైకిళ్లు అందించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీ నుండి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే 18 మంది బాలికలను గుర్తించామన్నారు. వీరు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే విధంగా వెసులుబాటును అందిస్తూ దాతల సహకారంతో 18 సైకిళ్లు వారధి ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశామన్నారు. తమకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీసుపాటి రామలక్ష్మి, హనుమాన్ శోభాయాత్ర ప్రతినిధులు ఆకుల సాంబశివరావు, ఈరంకి శంభుప్రసాద్, పరాంకుశం రమణబాబు, సత్యసాయి సబ్ జోన్ కన్వీనర్ నర్రా రాంబాబు, వలవల మేరీ సుశీల, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 4వ వార్డులో వార్డు కౌన్సిలర్ శ్రీ వలవల తాతాజీ గారు చేస్తున్నటువంటి వారధి ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమం చాలా ప్రశంసనీయమైంది. దీన్ని ముఖ్యంగా ఆయన ఎన్నుకున్నటువంటి సేవాభావం చాలా గొప్పది. ఈ దాతలకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా దీనికోసం కృషి చేసినటువంటి వలవల తాతాజీ గారికి, వారి శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభయాంజనేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ 4వ వార్డులో అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 6వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా, అలాగే వారధి ట్రస్ట్ తరఫున వారు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా 18 సైకిళ్ళు బాలికలకి ఇవ్వటం, వాళ్ళ విద్యకి పురోభివృద్ధి కోసం వారధి ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తూ మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు ఈ సందర్భంగా తాతాజీ గారికి, వారధి ట్రస్ట్కి, అలాగే మిగతా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంకల్ప సాకారం ఈరోజు జరిగింది. ఒక అద్భుతం. ఇది ఆంజనేయ స్వామి యొక్క దివ్య అనుమతితో, అనుగ్రహంతో, ఆశీర్వాద బలంతో సాగుతున్నటువంటి ఈ ప్రస్థానం మరింత ముందుకి సాగాలని భగవంతుని కోరుతున్నాం. ప్రధానంగా మాలాంటి వాళ్ళు అందరం వచ్చి ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమాల్లో స్వామి యొక్క అనుమతితో చేసేటువంటి క్రమంలో ఆంజనేయ స్వామినే మరి నిత్యం ఆరాధించుకునేటువంటి అనేక మంది వ్యక్తులు ఈ హనుమాన్ శోభాయాత్ర వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈరోజు నిలబడ్డారంటే దానికి కారణం హనుమంతుడి యొక్క దివ్య విభూతిని అందరికీ పంచడం అనేది ప్రధానమైన లక్ష్యం. ఎంతో తలంపుతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని, ఈ 18 సైకిళ్ళు ఇవ్వాలన్న ఒక సంకల్ప బలాన్ని ఈ రోజుతో పూర్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన నా దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలందరికీ కూడా మరొక్కసారి వారధి ట్రస్ట్ తరపున శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా జంగారెడ్డిగూడెంకు చెందిన వాసా రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన జంగారెడ్డిగూడెంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఎంపిక అయ్యేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వెంకన్న క్షేత్రంలో తనకు సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను శ్రీ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బోర్డు ట్రస్ట్ మెంబర్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఏలూరు ఎంపీ గారైన కోటగిరి శ్రీధర్ గారికి, చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన ఎలీజా గారికి నా ధన్యవాదములు. అలాగే గతంలో నేను జంగారెడ్డిగూడెం రామాలయానికి బోర్డు సభ్యునిగా చేశాను. ఈ భగవంతుడి సేవలో ఇలా నాకు ఈ మెంబర్గా దొరకటం చాలా ఆనందంగా ఉంది. దీనికి కృషి చేసిన అందరికీ, మన పార్టీ తరఫున అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరి సహకారాలు నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. రేపు ద్వారకా తిరుమల మాధవ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ రావాల్సిందిగా నా కోరిక. వారధి ట్రస్ట్ ద్వారా మెగా అభిమాని వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామివారి 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు రవణం స్వామినాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తాతాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. నమస్కారం. శ్రీ అభయాంజనేయ స్వామి వారి 6వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జంగారెడ్డిగూడెంలో వెలసిన స్థాపించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఎంతో విజయవంతంగా 6 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఈ దేవాలయాన్ని స్థాపించిన ముఖ్యమైన వ్యక్తి మా మిత్రులు, మెగా కుటుంబానికి సన్నిహితులు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం 4వ వార్డు కౌన్సిలర్ అయిన జనసేన నాయకులు శ్రీ వలవల తాతాజీ గారు ఈ దేవాలయం నిర్మించారు. నిర్మించినప్పటి నుంచి కూడా ప్రజాసేవా కార్యక్రమం చేస్తూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా 6వ వార్షికోత్సవం సందర్భంగా చాలా ముఖ్యమైన సేవా కార్యక్రమాలు పెట్టారు. ముఖ్యంగా త్రాగునీరు ఎవరికి ఇబ్బంది కాకూడదని వాటర్ ట్యాంకర్స్ ద్వారాగా అందరికీ మంచినీటి సదుపాయం కల్పించడం, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ వలవల తాతాజీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి గారి దీవెనలు ఈ వార్డు ప్రజలకే కాకుండా జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రజలందరికీ వారి అభయం ఎప్పుడూ ఉండాలని, ముఖ్యంగా మా మిత్రులు, మా ఆత్మీయులు శ్రీ వలవల తాతాజీ గారు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, శ్రీ అభయ ఆంజనేయ స్వామి గారి దీవెనలు వారికి, మాకు, మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు.
సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు వీధిలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న తెలిపారు. ఆలయం వద్ద 100 అడుగుల డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బత్తిన చిన్న మాట్లాడుతూ ఆలయం వద్ద డ్రైనేజీ నిర్మించాలని కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిల ఆదేశాల మేరకు డ్రైనేజీ నిర్మాణం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, కౌన్సిలర్ టీవీఏ మురళి, సొసైటీ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, సభ్యులు రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, కందులపాటి శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు, పివి రామలక్ష్మి, ఉదయ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం త్వరలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు పిపిఎన్ చంద్రరావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు కౌన్సిలర్ మురళి గారు వీరి ఆధ్వర్యంలో రేపొద్దున్న ఈ కార్యక్రమానికి అడ్డుగా ఒక డ్రైనేజ్ ఒకటి వ్యవస్థ ఒకటి ఇబ్బందిగా ఉంది. దాన్ని మున్సిపాలిటీ తరఫున శాంక్షన్ చేసి పెట్టండి అని మురళి గారు ఈ వార్డు కౌన్సిలర్ అవడం వల్ల కమిటీ సభ్యులతో పాటు చడడం జరిగింది. ఇమీడియట్గా డ్రైనేజీ మున్సిపాలిటీ తరఫున కట్టిస్తామని ఈ సభాముఖంగా మీకు మాటిస్తాం. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 5 కోట్లతో రోడ్ల మరమ్మతు పనులు జరుగుతాయని R&B డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ హరికృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని R&B కార్యాలయంలో ఆయన జేఆర్జీ సిటీ న్యూస్ తో మాట్లాడారు. డివిజన్ పరిధిలో జరగబోయే రోడ్ల పనుల గురించి తెలిపారు. అదేవిధంగా పట్టణపాలెం వంతెన, జంగారెడ్డిగూడెం బైనేరు వంతెనల నిర్మాణ వివరాలను వెల్లడించారు. డివిజన్లో జరుగుతున్న రోడ్ల పనులను సకాలంలో అత్యంత నాణ్యతతో పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం మన జంగారెడ్డిగూడెం పరిధిలో డివిజన్ పరిధిలో 5 కోట్లతో పనులు జరుగుతున్నవి. చింతలపూడి కామవరకోట మక్కినవారిగూడెం 9 కిలోమీటర్లు 3 కోట్ల నిధులతో లోన్ వర్క్ కింద పనులు మొదలయ్యాయి. అలాగే జగ్గవరం నుండి కేతవరం వెళ్లే రోడ్డు కూడా ఇటీవలే ప్రారంభమైంది. 2,90,00,000తో ఎస్సీ సప్లాన్ కింద వర్క్లు ప్రారంభించినారు. చేబ్రోల్ మక్కినవారిగూడెం నుండి దేవులపల్లి రోడ్డు 2.5 కోట్లతోనూ, రాజవరం నుంచి లక్కవరం వరకు 2 కోట్లతోనూ ప్రయారిటీ వర్క్ కింద ప్రతిపాదన పంపి ఉన్నాము. పొంగుటూరు నుంచి లక్కవరము, ఎర్నగూడెం నుంచి పొంగుటూరు 9 కోట్లు లక్కవరం రోడ్డు గాను, 21 కోట్లు ఎర్నగూడెం రోడ్డు గాను ఫుల్ డెప్త్ రిక్లమేషన్ కొత్త టెక్నాలజీ ద్వారా పనులు ప్రారంభించడానికి ఉన్నతాధికారులు గవర్నమెంట్కి ప్రతిపాదన పంపి ఉన్నారు. వీటిపై అనుమతులు మంజూరు కాగానే పనులు ప్రారంభించటకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటీవల వేలేరుపాడు, కుకునూరు సబ్మెర్జెన్స్ మండలాల్లో దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా ఇటీవలే ఉన్నతాధికారులు మంజూరు చేసిన ₹1 కోటి నిధులతో అన్ని రోడ్లు నిర్మాణం పూర్తయినది. అలాగే కొయ్యలగూడెం, పుట్టాయిగూడెం మండలంలో గాను కూడా ఈ వర్షములకు డ్యామేజ్ అయిన రోడ్లకు గాను 80 లక్షలతో సాంకేతిక అనుమతులు ఇచ్చి ఉన్నారు. ఇటీవలే ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే కంప్లీట్ చేయగలము. కన్నాపురం రోడ్డు 3 కోట్లతోనూ, లక్ష్మీపురం ఎర్రగుంటపల్లి లక్ష్మీపురం రోడ్డు 3 కోట్లతోనూ, టీ నర్సాపురం నుంచి మక్కినవారిగూడెం రోడ్డు 3 కోట్లతోనూ ప్రతిపాదనలు పంపి ఉన్నాము. వీటిలో అనుమతులు రాగానే పనులు ప్రారంభించటకు తగు చర్యలు ఉన్నతాధికారులు తీసుకుంటారు. ఇదే విధంగా పట్టేనపాలెం బ్రిడ్జికి ఎంతకాలం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఇటీవలే దాన్ని కాంట్రాక్టర్ని తొలగించి రేట్ల ప్రకారం ₹3,20,00,000తో టెండర్లు పిలిచి ఉన్నారు. ఈ టెండర్లు ఖరారుగానే పనులు ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోబడును. అట్లాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో బైనేరు వాక్ గాను సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ₹3,50,00,000 టెక్నికల్ శాంక్షన్ కోసం ఉన్నతాధికారులకు పంపి ఉన్నాము. అనుమతులు రాగానే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోబడును. ఈ పనులన్నీ కూడా టెండర్లు అనుమతులు రాగానే, సాంకేతిక అనుమతులు రాగానే కాంట్రాక్టర్ను ఫైనలైజ్ చేసి సకాలంలో పూర్తి చేయటకు, తగు నాణ్యతతో పూర్తి చేయటకు తగు చర్యలు తీసుకోమని. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం బుధవారం జరిగింది. పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా పలు తీర్మానాలు చేశారు. రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, హెచ్డిఎస్ సభ్యులు భావన రిషి, నర్సింగ్ సూపరింటెండెంట్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మానవత కమ్యూనిటీ హాల్లో వాచ్ ఉమెన్ గా పనిచేస్తున్న లక్ష్మి పెద్ద కుమార్తె ప్రసవం నిమిత్తం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ₹9,000 ఆర్థిక సహాయం అందించారు. ఆసుపత్రిలో లక్ష్మి పెద్ద కుమార్తెను మానవతా ప్రతినిధులు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు, జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు, అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్, కమ్యూనిటీ హాలు కన్వీనర్ కృష్ణమూర్తి, రీజనల్ చైర్మన్ రామాంజనేయ రెడ్డి, జిల్లా ఈసీ సభ్యులు ఎలికే తాతారావు, ఉపాధ్యక్షురాలు త్రిపుర రమేష్, కోశాధికారి పల్లి వెంకటరెడ్డి, సెక్రటరీ మహంకాళి శ్రీను, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, తడికమళ్ల గోపాలరావు, ఆశీర్వాదం గొల్లపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పన్ను బకాయిదారులు తక్షణమే బకాయి పన్నును చెల్లించాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన.
మార్చి 1 నుంచి 4 వరకు శ్రీ విజయదుర్గ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం, కరపత్రాలు ఆవిష్కరించిన ప్రముఖులు. బాలికా విద్యా ప్రోత్సాహానికి లక్ష్యాన్ని చేరుకున్న వారధి ట్రస్ట్ దాతల సహకారంతో 18 మంది బాలికలకు 18 సైకిళ్లు అందించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.